శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున నారు మంచి నోట ఓ మంచి మాట, ఇది మాకు అవసరమా? శీర్షిక ఇదేనండి. ఇది అవసరమా? శీర్షిక కుసుమం. మన దైనందిన జీవితంలో కానీ, మన ఆలోచన విధానంలో కానీ, మన శ్వాసలో కానీ, మన ధ్యాసలో కానీ, మన జ్ఞాన ప్రబోధలో కానీ, మన ఆలోచన ధోరణిలో కానీ, ఆలోచన విధానంలో కానీ, ఆలోచన సరళిలో కానీ, ఆలోచన సంలోచనలో కానీ అవసరమా అన్నది ఒక చక్కటి భవిష్యత్తును ఏర్పాటు చేసే పదం అండి. ఇది మన పుట్టుక దగ్గర నుంచి, మన ఊహ వచ్చిన దగ్గర నుంచి, మనకు జ్ఞానోదయం కలిగిన దగ్గర నుంచి మనకు ఫస్ట్ తల్లిదండ్రులు నేర్పించాల్సింది అక్షరాభ్యాసంతో పాటు అవసరమా, ఈ 5 పదాలు, ఈ 5 అక్షరాలు నేర్పిస్తే చాలు. అవునండి, ప్రతి దానికి అమ్మా నాన్న నేర్పించాలి. ఇది అవసరమా? ఎస్. ఒక తప్పు పని చేస్తున్నప్పుడు ఇది మనకు అవసరమా? ఒక అతివాగుడుగా మాట్లాడుతున్నప్పుడు ఇది అవసరమా? అతి ఖర్చులు చేస్తున్నప్పుడు అవసరమా? అలాగా ఓ చెడు స్నేహాలు చేస్తున్నప్పుడు అవసరమా? చెడు వ్యసనాలకు బానిసలైనప్పుడు అవసరమా? ప్రతి దానికి అండి. ఇది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఒక్కోసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటాం, మన మనసుని మనం ప్రశ్నింపజేసుకుంటాం. మనలో ఉన్నటువంటి ఇంకొక షాడో, లేకపోతే అంతరాత్మ ఎవరో ఒకళ్ళు మన ముందుకు వస్తే అడుగుతాడు, ఏయ్ నీకు ఇది అవసరమా అని. నిజంగా చెప్తాం, అవసర అనవసరాలు ఈ రెండు కూడా జీవితంలో చాలా ప్రాధాన్యతను సంతరించుకున్న పదాలండి. ఈ రెండిటి అర్థాన్ని మనం పరిపూర్ణంగా గ్రహించుకుంటే జీవితం బ్యాలెన్స్డ్గా ఉంటుంది, సమతుల్యంగా, జీవితం ఆనందమయంగా ఉంటుంది. లేదా అవసరాన్ని పెడచెవిన పెడితే గనక, అవసరాన్ని పెడచెవిన పెడితే అనవసరమైనటువంటి అనర్థాలకు, అనవసరమైనటువంటి ప్రలోభాలకు, అనవసరమైనటువంటి మోహాలకు, అనవసరమైనటువంటి విలాసాలకు, చిద్విలాసాలకు, అనవసరమైన విష సంస్కృతులకు చిక్కుకొని మన జీవితం సర్వనాశనం అయిపోతుంది. అది కాదంటానా? జీవితంలో ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క నిమిషం మనం చేసే ప్రతి ఒక్క పనిని, అది కూడా రొటీన్ పనులు కాదండి, బ్రష్ చేసుకుంటూ ఇది అవసరమా అని అనుకోం కదా, కాఫీ తాగుతూ ఇది అవసరమా అని అనుకోం కదా, భోజనం చేస్తూ అనుకోం కదా. ఇవి కాదు, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఒక్కోసారి జీవితానికి ఉపయోగపడే నిర్ణయాలు కొన్ని ఉంటాయి. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి కొన్ని. అలాంటి నిర్ణయాలప్పుడు, ఖచ్చితమైనటువంటి నిర్ణయాలప్పుడు, మన జీవితాన్ని పురోభివృద్ధికి లేదా తిరోగమనానికి చేర్చేటువంటి విషయాలు వచ్చినప్పుడు, అంశాలు వచ్చినప్పుడు, మనకి జ్ఞానం పెరిగినప్పుడు ఇది అవసరమా అని ప్రశ్నించుకోవాలి. లేదంటారా, మనల్ని మనం తర్కించుకోవటం, మనల్ని మనం సమాధానపరచుకోవటం చేతకానప్పుడు, మనకు అర్థం కానప్పుడు, అయోమయ అవస్థలో ఉన్నప్పుడు విఘ్నులు, పెద్దలు, మేధావులు, తల్లిదండ్రులు,
లేకపోతే నువ్వు గైడ్లైన్స్, నువ్వు మార్గదర్శి అని ఎవరినైనా అనుకుంటావో వాళ్ళని దాని గురించి వివరించి చెప్పి డిస్క్రైబ్ చేసి తృప్తీకరించి వివరించి ఈ పని చేయమంటారా, ఇది నా జీవితానికి అవసరపడుతుందా, అనవసరంగా ఆలోచింపజేయటం, అనవసరంగా ఇలాంటివి ఆలోచించుకోవటం, తలంపుకు తెచ్చుకోవటం అనవసరం అని వాళ్ళతో డిస్కస్ చేద్దాం, తప్పులేదు. అది కూడా ఫిక్స్ చేసుకోండి, వాళ్ళు మేధావులు, వాళ్ళు సలహాలు ఇవ్వగలరు అన్నవాళ్ళు. అనవసరంగా ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళ దగ్గరికి, చెడుని ఎంకరేజ్ చేసే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళొద్దు. చెడుని ఎంకరేజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే గోహెడ్, నీ మనసుకి ఏది నచ్చితే చేసే బాయ్, గోహెడ్, నష్టము కష్టము లాభము ఏదైనా బేర్ చేయి, తప్పు లేదు అని అంటారు. నిజంగా ఆలోచిస్తే ఒక వ్యాపారాత్మకమైన ధోరణిలో చూసినా, లేదా ఒక ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి చూసినా, లేదా ఒక భారీ ఎత్తు ప్రణాళికను తలపెట్టిన, ఒక ఇల్లు కొన్నా, ఒక ఇల్లు అమ్మినా, ఒక పిల్ల పెళ్లి చేసేటప్పుడు, ఒక శుభకార్యం ఇంట్లో తలపెట్టినప్పుడు, లేదా నీ మేధోమథనానికి తోచి ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ ప్రశ్న మీ మనసుల్లో ఉదయించాలి. ఇలా చేస్తే అవసరమా, ఇది అనవసరమా అని. నిజంగా ఒక విచక్షణ ధోరణితో, విచక్షణ బాధ్యతాయుతంగా, విచక్షణాయుతంగా మనం ఆలోచిస్తే నిజంగా అవసరం అనేటువంటిది, అవసరం కాదనేటువంటి రెండు పదాలు మన భవిష్యత్తుకు చక్కటి పునాదులు వేస్తాయి. ఆలోచిస్తే, ఆలోచన రహితంగా మనం ప్రవర్తించి, ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం ఇది అవసరమా లేదా ఇది అనవసరమా అనుకోకుండా రంగంలో రాంబాబు లాగా రంగంలోకి దూకామనుకోండి, ముగ్గులోకి దూకామనుకోండి, ఆ తర్వాత వచ్చేటువంటి పరిణామాలు తప్పనిసరిగా ఎదుర్కొనవలసి వస్తుంది, అనుభవించవలసి వస్తుంది జీవితంలో. ఇది చాలా ముఖ్యం అండి జీవితంలో. దీనికి ఒక పెద్ద తెలివితేటలు, దీనికి ఒక మేధావత్వం, దీనికి ఒక క్వాలిఫికేషన్స్, దీనికి ఒక పీజీ డిప్లొమో, ఇవన్నీ అక్కర్లేదు. సగటు మనిషి దగ్గర నుంచి, కాస్తింత బుర్ర పెట్టుకుని ఆలోచించేవాడి దగ్గర నుంచి, ప్రతి ఒక్కడి దగ్గర నుంచి రిచ్ పీపుల్ దాకా, కోట్లకు పడగలెత్తిన వాడి దాకా ప్రతి ఒక్కడు ఆలోచించాలండి. లోకభిన్న రుచి అని ఒక విషయాన్ని గురించి 100 మందితో డిస్కస్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ మనసులో ఒక నిర్ణయం ఉంటుంది వాడికి, ఇది అమలు చెయ్యాలని. కానీ 100 మందితో డిస్కస్ చేస్తాడు. ఆ 100 మంది చెప్పేదాన్ని బేరీజ్ చేసుకొని ఒక నిర్ణయానికి రాడు. తన మనసులో ఏ ఆలోచన ఉందో అదే అమలు చేస్తాడు, దెబ్బతింటాడు. వద్దండి, ఒక సలహా తీసుకోవాలన్నా మనం ఒక్కళ్ళనే నమ్ముకుందాం. ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ఒకే ఒక వైద్యుడిని నమ్ముకుందాం. ఒక కన్సల్టెన్సీ పర్సన్ని తీసుకోవాలన్నా ఒకడినే ఎంచుకుందాం. అది కూడా సమర్థుడు, సమర్థనీయమైన మనిషి, అతని వలన మనకి పూర్వం బెనిఫిట్లు ఉన్నాయి. ఒకసారి దిగుతాం, తెలియదు ఎదుటి మనిషి ఎలాంటి మనస్తత్వం ఉన్నదో తెలియక మనం వెళ్తాం. ఒకసారి దెబ్బతింటాం. ఆ దెబ్బతిన్నప్పుడు ఆలోచించాలి. బట్ నిజంగా మేధావి అవ్వచ్చు, ఫెయిల్యూర్ రావచ్చు, వచ్చి వీడొద్దు ఇంకోటి దగ్గరికి పోదాం అనుకోకూడదండి, తప్పు. ఎక్కడ లోపం ఉంది? స్వీయ లోపం ఉందా, నాలో ఉందా లోపం, అతను చెప్పే విధానంలో ఉందా లోపం? ఒకసారి ఆలోచించుకుందాం, అతని వైఖరిని గమనిద్దాం. నిజంగా బ్యాడ్ సెలక్షన్ నేను చేసుకుంది మనిషిని అనుకున్నప్పుడు
లీవ్ ఇట్, వదిలేద్దాం అతన్ని, ఇంకోళ్ళని అప్రోచ్ అవుదాం మంచివాడిని. జీవితంలో ప్రతి ఒక్క అనుభవం, అది మంచి అనుభవం అయినా చెడు అనుభవం అయినా సరే, ఒక పాఠం లాంటిది మనిషికి, ఒక అభ్యాసం లాంటిది, ఒక అధ్యాయం లాంటిది, ఒక పాఠ్య పుస్తకం లాంటిది. ప్రతి అనుభవం అది చేదవ్వండి మంచి అవ్వండి ఏదైనా సరే. ఎందుకో తెలియదు, కొన్ని అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటాం. అనవసరమైన ఖర్చులు మనసులో అనిపిస్తూ ఉంటుంది, ఇది ఎసెన్షియలా, ఎసెన్షియల్ కాదా అని. కానీ తప్పదు, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల, చుట్టుపక్కల వాళ్ళు చెప్పే విధానం వల్ల మనని ఆలోచింపజేసుకునే విధంగా ఉండదు, ప్రెషర్స్ వచ్చేస్తాయి మీద. అలాంటప్పుడే సంయమనం పాటించాలి, కాస్తింత ఆలోచింపజేయాలి. ఒక భారీ బడ్జెట్తో ఒక ఊరెళ్ళినా, ఒక క్షేత్ర దర్శనానికి వెళ్ళినా, లేదంటే ఇంకేదైనా కార్యక్రమానికి, పెళ్లి కానీ ఏదైనా తలంపు చేసినా, ఆర్థికంగా మనం వెసులుబాటు చూసుకుందాం. అధిక ఖర్చులు లేకుండా, అనవసరమైన ఖర్చులు లేకుండా, అన్నెసెసరీ థాట్స్ లేకుండా, ఇది అవసరం లేదు, ఇంతవరకు చాలు, మనం ఎగరగలిసే స్థాయిలోనే ఎగరాలి. కానీ అంత మించి పైకి ఎగరాలని ప్రయత్నం చేస్తే చతికిల పడతాం, దెబ్బలు తగులుతాయి, ఫ్రాక్చర్లు అవుతాయి. అందుకని జీవితంలో సంయమనం పాటించడం ఒకటి, మనసు ప్రశాంతంగా పెట్టుకొని ఆలోచించుకోవటం ఒకటి, ప్రతి దానికి ప్రశ్నించుకోవటం, ఇది అవసరమా, ఇది అనవసరమా, అయితే మనం ఆలోచిస్తోంది ఆలోచన పూరితమైందా, ఆలోచన రహితమైందా, ఇలాంటివన్నీ ముఖ్యం. 2 తారక మంత్రాలండి, అవసరమా అనవసరమా. ఈ రెండిటి మీద బేస్ చేసుకోండి. ఈ రెండిటి గురించి బాగా ఆలోచించండి. 10 మందితో డిస్కస్ చేయొద్దు, మీ మనసుతోనే ఆలోచింపజేసుకోండి. 10 మంది 10 రకాలుగా సలహాలు ఇస్తారు. మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, చూస్ చేసుకున్నది, వాటితో డిస్కస్ చేయండి. అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి 10 మందిని అడగద్దండి. 10 మంది 10 రకాలుగా చెప్తారు. అప్పుడు అయోమయ అవస్థలో పడిపోతాం మనం, ఏది పాటించాలో తెలియక. కొంతమంది నిజంగానే అది చాలా మంచి పద్ధతి. ఒక ఫిక్స్డ్గా ఒక మనసులో బుర్రలో ఆలోచన వచ్చిందనుకోండి, ఎవరిని సంప్రదించడు వాడు, అమలు చేసేస్తాడు. నష్టము లాభము అన్ని బేర్ చేయడానికి సిద్ధపడిపోయి. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఆలోచిస్తే మనం చాలా మంది వరకు దెబ్బతిన్నది ఒక మంచి అగ్ర హీరోలు, గొప్ప టెక్నీషియన్స్ ఎక్కడో తెలుసా అండి, ప్రొడ్యూసర్లుగా మారటం వల్ల. నిర్మాతలుగా మారి, ఒక హీరోలు నిర్మాతలుగా మారి, టెక్నీషియన్లు నిర్మాతలుగా మారి సినిమాలు తీస్తే, వాళ్ళ అదృష్టం బాగుంటే నిజంగా వాళ్ళు పట్టింది మంచి ఆణిముత్యం అయితే, బంగారం అయితే, పట్టిందల్లా బంగారం అయితే సినిమాలు సక్సెస్ అవుతాయి. లేదంటారా, డబ్బంతా కూడబెట్టుకొని ఒకటో రెండో మూడో సినిమాలు తీస్తే హారతి కర్పూరం అయిపోయి, డబ్బులంతా అప్పుల పాలైపోయి, నా ఇళ్ళు కోల్పోయి, అద్దె ఇళ్లలోకి వచ్చి చివరికి రోడ్డున పడతారు, మరణశయ్యపై ఉయ్యాల దంపాలు లూగుతారు. అలాంటి ఇన్సిడెంట్స్ సో మెనీ ఉన్నాయి. నిర్మాతలుగా సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అనుభవంలో. గొప్ప గొప్ప సినిమాలు తీసి, భారీ ఎత్తు సినిమాలు తీసి దెబ్బతిని హార్ట్ అటాకులు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అనారోగ్యాల పాలైన వాళ్ళు ఉన్నారు. డెసిషన్ మేకర్స్ కొంతమంది ఉంటారు, అదృష్టాలు ఫేస్ చేస్తారు, వాళ్ళకున్న గుండె ధైర్యం అలాంటిది. అప్రతిహతంగా వందలకు వందల సినిమాలు తీసిన వాళ్ళు వివిధ భాషల్లో ఉన్నారు.
మూవీ మొగల్, డాక్టర్ డి రామానాయుడు, అలాగే జగపతి ఆర్ట్ పిక్చర్స్, రాజేంద్ర ప్రసాద్, కొంతమంది గొప్ప గొప్ప నిర్మాతలు ఉన్నారండి. ఎన్టీ రామారావు గారు నిర్మాతగా ఎన్ఏటి బ్యానర్ మీద ఎన్నో సినిమాలు తీశారు. వాళ్ళ అదృష్టం. డివిఎస్ రాజు గారు పుబ్బలో పుట్టి ఏదో మబ్బులో మా దీంట్లో పోయినట్టు ఒక సినిమాతోనే పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కొట్టుకుపోయిన వాళ్ళు. కాట్రగడ్డ మురారి యువ చిత్ర బ్యానర్ మీద తీసేవాడు. ఎన్నో బ్యానర్స్ ఉన్నాయండి. విజయ పిక్చర్స్ ఫెయిల్యూర్స్ చూశారు, సక్సెస్లు చూశారు. వాహిని పిక్చర్స్ కొంతవరకు వచ్చింది, తర్వాత దెబ్బతిని ఆగిపోయినాయి. విజయ పిక్చర్స్ స్టాండర్డ్ సినిమాలు, భారీ బడ్జెట్లు వేసుకున్న సంవత్సరం పాటు కథ ఆలోచించేవాళ్ళు. ఆ రోజు నేను టెక్నాలజీని తీసుకొచ్చారు. నాణ్యమైన, నవ్యమైన, నభూతో నభవిష్యతి అన్న సినిమాలు తీశారు. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్నో సినిమాలు తీశారు, సక్సెస్ఫుల్ సాధించారు. ప్రేమాభిషేకం కానీ అట్లాంటివి ఎన్నెన్నో ఉంటారండి. అది కోట శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా, గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా నీ దగ్గర ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలిరా నీకు, ఉంటే ఇండస్ట్రీలో రాణిస్తావని అన్నాడు. ఎక్కడ ఉండి చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో తెలియదు కానీ కోటన్నయ్య ఎప్పుడు అనేవాడు, గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలిరా, ఆవగింజంత అదృష్టం లేకపోతే జీవితంలో దెబ్బతింటాను రా. సో అందుకని అప్పుడే ఆలోచించాలి, నేను నిర్మాణ బాధ్యతలు నిర్మాతగా చేపట్టడం అవసరమా అనవసరమా అని. ఆ జోలికి రాకుండా ఉన్నవాళ్ళు శోభన్ బాబు గారు ఉన్నారు. అలా నీట్గా వెళ్ళిపోయింది ఆయన జీవితం. చంద్రమోహన్ అలాంటి వాళ్ళంతా. ఇక డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారి గురించి చెప్పక్కర్లేదు. బ్రహ్మాండమైన సినిమాలు తీశాడు, సక్సెస్లు ఫెయిల్యూర్స్. ధైర్యవంతులు చాలామంది ఉంటారు, కొంతమంది వరకు. అంటే కొంచెం ఇండస్ట్రీ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి అవగాహన ఉంది కాబట్టి ఒక జర్నలిస్ట్గా అనిపించింది. నా మిత్రుడు, నా చిరకాల మిత్రుడు, నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు, సినిమా ఇండస్ట్రీకి రాక పూర్వం నుంచి మేము మిత్రులం. నీది తినాలి నాది తినాలి అని అనుకునేవాళ్ళం. ఏవిఎస్ నాకు ఆల్ ఇండియా రేడియో నుంచి పరిచయం, జనాల్లో ఉన్నప్పుడు జర్నలిస్ట్ నుంచి పరిచయం. నా ముందే ఇంతెంత ఎత్తయి ఎంతో ఎత్తు ఎదిగాడు ఏవిఎస్. ఎంతో ఆనందించాను నా స్నేహితుడు అంత ఎత్తు ఎదగటం. ఒక 2-3 సినిమాలు నిర్మాతగా మారి మొత్తం పోగొట్టుకొని బాపు రమణీయం అనే అందమైన ఇల్లు కట్టుకొని ఈనాడు ఆఫీస్ పక్కన హైదరాబాద్లో ప్రొడ్యూసర్గా మారినప్పుడు ఆ ఇల్లు అమ్ముకున్నాడు. చెప్పకూడదు మా సోదరుడు గురించి. చాలా బాధలు పడ్డాడు, చాలా దెబ్బతిన్నాడు. తర్వాత ఆర్టిస్ట్గా కూడా అవకాశాలు తగ్గిపోయినాయి. ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటే. డెసిషన్స్ తీసుకోకూడదు ఎప్పుడు. ప్రొడ్యూసర్గా కాంతారావు గారు సుప్రసిద్ధ హీరో, కత్తి కాంతారావు అనేవాళ్ళు. ఆయన జానపద హీరో. సినిమాలు తీసే, సినిమాలు నిర్మించే సర్వనాశనం అయిపోయాడు ఆయన. చివరికి చిక్కడిపల్లిలో, ఇక్కడ హైదరాబాద్లో అద్దీంట్లో ఉంటూ మార్కెట్కి వచ్చి కూరగాయలు అవన్నీ కొనుక్కుంటూ పర్చేస్ చేసేవాడు. పాపం సామాన్య మనిషిగా హీరోగా బతికినవాడు. ఒకనాడు సినిమాలు తీసి భారీ నష్టాలు వచ్చాయి, అప్పుల పాలైపోయాడు. అందుకని ఎప్పుడు నిర్మాతలుగా మారొద్దండి. ఇండస్ట్రీలోకి సంబంధించి మన ఇండస్ట్రీకి వద్దండి. ఏదైనా సరే అవసరం అనవసరం ఇంపార్టెంట్. స్వస్తి భవదీయుడు నారుమించి.